హైలైట్ అంటే అంటే ఎంత ఓన్ చేసుకున్నాడంటే ఆ క్యారెక్టర్ బేసిక్లీ అసలు ఇంకా అది వదిలేసుకోవాలి, సిగ్గు అన్ని వదిలేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. నాకు ఎక్కడంటే బాగా అంటే అంటే కామెడీ మనం ట్రై చేయొచ్చు, మనందరం చేయొచ్చు ఇవన్నీ, కానీ నేను అది ఆ సీన్ ఉంటుంది ఏది మన ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి వస్తే ఆ అమ్మాయి ఈ అమ్మాయి డైలాగ్ నేను చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఆ సీన్ చూసినప్పుడు మేబీ నన్ను చూసి ఉండొచ్చు, కానీ జస్ట్ నరేష్ గారిని అబ్జర్వ్ చేయండి ఆ సీన్ లో. ఈ అమ్మాయి అసలు అంటే అన్లెస్ యూ లివ్ విత్ ద క్యారెక్టర్ యూ కాంట్ డూ దట్. పక్కన ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నన్ను చూస్తాం ఓకే, నేను మాట్లాడుతుంటే నిన్ను చూడటం అనేది. మనం డైలాగ్ చెప్పేటప్పుడు మనం డైలాగ్ చెప్తాం అది అందరం చేస్తాం యాక్టింగ్. మనకి డైలాగ్ లేనప్పుడు మనం చేసేదే క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయ్యో అర్థం అవుతుంది జనాలకి. బట్ గ్రేట్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీగా నేను ఆయనతో చేసిన అన్ని మంచి సినిమాలు. అందరు బంధువే ఫాదర్ గా చేశారు, దాని తర్వాత శ్రీకారం చేశారు, దాని తర్వాత శతమానం భవతిలో కూడా ఫాదరే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫాదరే, ఇంకా ఫాదర్ గా పెట్టేస్తారు. అన్ని మంచి మూవీస్ కదా, అన్ని మూవీస్ మంచి మూవీస్. మా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చి అన్ని మంచి సినిమాలు. అందరు బంధువయ్యా ఇక్కడికి వచ్చిన కొత్తలో చూసాను అనమాట. 2009-10 వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్, వాట్ ఐ సా, బెస్ట్ మూవీస్ ఎమోషన్ గా. అదే అలా కుదిరింది. ఫాదర్ సన్ చేసినప్పుడు మంచి సినిమాలు చేసాం అనేది అదొకటి కుదిరింది. అండ్ నరేష్ గారు ఎక్స్ట్రాడినరీ, సూపర్ సూపర్. అండ్ సత్య అసలు మొగుడు పెళ్ళాలి వీళ్ళు కాదు, నరేష్ గారు. సత్య కూడా కొన్ని స్పాట్లు తింటాడు, అమ్మాయి మంచూరియా తింటారమ్మా మంచిగా. అసలు ఫస్ట్ మీరు ఈజ్ కల్ప్రిట్ ఫర్ మీ. నేను అందరికి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు, ఈయనతో ఎడిటింగ్ లో నేను కష్టపడ్డాను సార్, తీసేయమంటారా ప్రొడ్యూసర్ గారు, మీరు తీసేద్దాం ఉన్నారు ఫస్ట్. రేట్లు అవి అన్ని కరెక్ట్ అవుతాయి సార్, అవన్నీ రేట్లు కాదు కాదండి, స్టఫ్. సీన్ పెద్ద సీన్ కదా, బాటిల్ ఎత్తుకుపోవటం అంటే ఆల్రెడీ రిచ్చే కదా, అందుకు ఇప్పుడే బోటాన్ రాజు గురించి చెప్పాము. మనాడు సంజయ్ దత్ ఒక వీడియో పంపించాడు, సార్ ఇది వేరండి, ఈ తాగుబోతులది వేరే, వేరే లాంగ్వేజ్, స్టఫ్ కూడా తీసుకెళ్లిపోతారు. బట్ థియేటర్ లో చూసి నేనే కాల్ చేశాను, నా తప్పు. దగ్గరికి వచ్చి చాలా సార్లు ఈయన తీసేయమంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇవన్నీ నేను ఎక్కడ మారుతా, ఒకటే పెట్టుకోరా, సినిమాలో నవ్వుతున్నారా, నీకు ఆ నమ్మకం ఉందా, పెడే, డిస్కషన్ లేదు. ఎందుకంటే నవ్వుతే తప్పులేదు. ఇప్పుడు మనకి ఎప్పుడు సీరియస్ సినిమాలకి యాక్చువల్లీ అంటే ఒక టెంప్లెట్ ఉన్న కమర్షియల్ మాస్ మీటర్ సినిమాలకి మీరు అన్నట్టు కొంచెం 210 అనే ఫార్ములా ఉంది కదా, ఈ 210 220 దాటద్దు అనే ఫార్ములా ఉంటది, వాటికి వర్తిస్తుందేమో. కానీ కామెడీ ఫిలిమ్స్ ఒకటి, ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇప్పుడు దురందర్ గానీ, యానిమల్ గానీ, అంటే కథతో ట్రావెల్ ఉండే వాళ్ళకి అసలు మనకి టైం తో అనేది ఆ ఎమోషన్ లో ఉండిపోతాం కాబట్టి టైం తెలియదు. వెదర్ ఇట్స్ అన్లెస్ ఇట్ లైక్ ఇట్స్ టోటల్ ఎమోషనల్ ఫిలిం, నో ప్రాబ్లం. టోటల్ కామెడీ ఎంటర్టైనింగ్ ఫిలిం, నో ప్రాబ్లం. ఎందుకంటే అసలు దానికి ఎమోషన్ తో కనెక్ట్ అయిపోతారు. అండ్ అందరూ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసినప్పటి నుంచి అందరూ రైటింగ్ గురించి బాగా మాట్లాడారు. సో మీకు తెలుసు మన రైటర్ల గురించి. నా నెక్స్ట్ సినిమా రైటర్ కూడా అతనే. నాకు మన శ్రీను వైట్ల గారి సినిమాకి నందువే అది. అండ్ భాను కూడా చాలా సెకండ్ హాఫ్ మనకి అప్పుడు అనుకున్నది మాకు ఫస్ట్ నాకు వచ్చి, నేను అప్పుడు ఎక్కడికి ఊరెళ్ళి వచ్చాను, లాస్ట్ షెడ్యూల్ వచ్చారు, అదే అదే వేరే సినిమాకి వెళ్ళి వచ్చా. వచ్చి మనవాడు ఆబ్వియస్ అసలు మా ఇద్దరికి అసలు కథతో డిస్కషన్ ఫస్ట్ డే ఒకసారి చెప్పాడు అన్న, కథ డిస్కషన్ అంతే. బట్ అప్పుడు ఒక్క పాయింట్ చెప్పా, ఈ రీజనింగ్ ఒక్కటే, ఇంకా ఇంకేదో ఒక్కటి ఆలోచించండి, వర్క్ ఆన్ ఇట్. మనోడు వచ్చిన తర్వాత
సేమ్ యాస్టీస్ సినిమా చేంజెస్ ఏంటి ఏం చేశారు అని షూటింగ్ లో, అది కూడా మళ్ళీ షూటింగ్ ముందు కూడా కాదు, షూటింగ్ లోనే. అవును, షూటింగ్ లోనే క్యారవాన్ లో కూర్చుని ఆ రోజే ఫస్ట్ డే ఎంట్రీ షెడ్యూల్. అవును. ఈ చేంజెస్ ఇలా రాసా అంటే ఇంకా నాకు ఫ్యూజ్ లౌట్, ఇంకా సూపర్ డిస్కషన్, నో మోర్. చాలా ఈ బాగుంది సినిమా నిలిచిపోయే సినిమా 200%. ఎప్పటి అంటే సామాచారం ఎలా ఉంది, శతమానం ఇలాంటి ఒక జోన్ లో మనం పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కొన్ని రెడీ డి కొన్ని సినిమాలు ఉంటాయి, అతడు ఇలాంటి మనకి ఎప్పుడు 200 times మనం చూసిన బోర్ కొట్టదు. నవ్వుకుంటాం. నేనేం చేశానంటే బేసిక్ గా సార్ డబ్బింగ్ వచ్చారు ఫస్ట్, రాగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. నేను అటు ఇటు చూసి సరే ఆగండి సార్ డబ్బింగ్ కాదు ఫస్ట్ సినిమా చూసేద్దాం తర్వాత డబ్బింగ్ ఎప్పుడు అని చెప్పి పెట్టా, అంతే. ఫోన్ చూసి పెన్ను పేపర్ పట్టుకొని వచ్చినారు. నాకు ఫస్ట్ ఏంటో నా సినిమా చూసినప్పుడు అందరూ పెన్ను పేపర్ పట్టుకుంటారు, ఈయన వస్తారు, కిషోర్ గారు వస్తారు, ఫస్ట్ పెన్ను పేపర్ పట్టుకుని వస్తారు లోపలికి. అంటే మళ్ళీ మర్చిపోతాం. మొత్తం ఈయన రాసింది యాక్చువల్ ఫోటో తీసుకున్నా, 2 రాశారు ఈయన, అంతే, ఏమి రాయలే. అదేదో అది కూడా ఏంటంటే షార్ట్ ఏదో పెట్టారు, అంతప్పుడు చూసి ఎడిట్ లో అటు తిట్టు అంతేగాని అసలు సినిమా గురించి అయిపోయి బయటకు వచ్చి ఇంకా హైలో డబ్బింగ్ చెప్పేస్తాను అనుకుంటే ఆ హైలో నేను చెప్పలేదు. సినిమా అదిరిపోయింది ఎలా చెప్తాను. ఈ రోజు కొంచెం రిలాక్స్ అవ్వాలి, ఆ రోజే చెప్పేసారు ఇది హిట్, ఐఎమ్ హ్యాపీ, చాలు ఇప్పుడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తా అని డబ్బింగ్ చెప్పకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన లాస్ట్ లో హైలైట్ థియేటర్ బ్లాస్ట్ ఏంటంటే అబ్బాయి ఎక్కడ పీక్ అన్నది, పీకింగ్ హైట్స్ డైలాగ్ పీక్. ఇదిగో మా బంగారు కొండ అంటే బంగారు కొండ అనకొండ అనకొండ పైన రీల్స్ చేస్తున్నారు అన్ని కూడా. అది ప్రాబ్లం హెవీ అనిపిస్తుంది, మళ్ళీ ఒక లైటర్ వేలో దాని సొల్యూషన్ ఇస్తూ దాన్ని ఈజీ చేస్తూ చాలా ఒక యాక్చువల్లీ చాలా బాగుంది. కత్తి మీద సావు లాంటి సినిమా ఇది. అంటే కొంచెం అటు ఇటు తీసుకుంటే అబెట్ గా ఉండొచ్చు, టూ మచ్ డ్రామా అయిపోతుంది, అటు వెళ్ళిపోతే అంటే వెరీ థిన్ లైన్. అవి లైక్ ఫాదర్ కి ఇంకో పెళ్ళి అవటం, పిల్లలు కంటం, లేకపోతే నాకు జరగటం, అంటే ఏ సిచ్యువేషన్ తీసుకున్నా కత్తి మీద సావు లాంటిది. అది రైటింగ్ ఇవన్నీ ఓకే మన కథలో ఉన్నా కానీ మేకింగ్ చాలా కష్టం. బికాజ్ అందరూ న్యాచురల్ గా చేయకపోతే, న్యాచురల్ గా తీయపోతే ఇట్ వోంట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ లైక్ వాట్ వి ఆర్ హావింగ్ రైట్ నౌ. నాకు ఇందులో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఐదర్ పాయింట్ ప్లాట్ న్యాచురల్ ఉంది, క్యారెక్టర్స్ న్యాచురల్ గా ఉన్నాయి, తీసిన తీత న్యాచురల్ గా ఉంది, ఏది ఓవర్ ఎగ్జాగరేషన్ లేదు, ఏది డల్ అయిపోయింది లేదు. అంటే ఆ కంటెంట్ ని మన మధ్యన జరుగుతున్నట్టు ఉందన్న నిజం చెప్పాలంటే. మీరు మీ క్యారెక్టర్ ప్రకారం అయితే రిజిస్టర్ ఆఫీస్ లో ఇప్పుడు మీరు ఈయన ఇద్దరిని తీసుకొచ్చి హీరోయిన్, సో ఇద్దరులో ఎవరు బాగున్నారు ఇద్దరులో ఎవరు బాగున్నారు? ఇద్దరు హీరోయిన్ నీకెవరు నచ్చారని అడుగుతున్నారు. నాకు అలా నచ్చడం ఉండవు అన్న, అసలు గ్రేట్ ఎస్కేప్. కాదన్న, ఇప్పుడు ఇద్దరు బాగున్నారు కాబట్టి నువ్వు ఇద్దరిని పెట్టావు కదా, బాగోపోతే నువ్వు పెట్టావు కదా. నాకు బాగా నచ్చింది గుళ్ళో సుదర్శన్ ఉంటుంది, నరేష్ గారు సుదర్శన్, అమ్మాయి బాగానే ఉంది కదా అంటే అంటే ఇద్దరు చేసుకోమంటా, అందరికి నీలాగా ఉండదు. ఇద్దరు బాగున్నారని పెట్టుకున్నావు కానీ అందరూ 2 హీరోయిన్స్ అంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీ అంటున్నారు. కాదు, ట్రయాంగిల్ కాదు అని చెప్పి మనం. నాకు దీంతో ఇంకొకటి నాకు మంచి మెమరీ ఏంటంటే అన్నయ్య, భీమవరాన్ని మా ఇంటి ఎదురుగుండానే నటరాజ్ థియేటర్, అది చాలాసార్లు చెప్పా. అందులోనే నారి నడుమోరారి 100 days ఆడింది. 100 రోజులు నేను ఈవినింగ్ అయితే, పగలంటే ట్రాఫిక్ సౌండ్ల వల్ల అట్ల వల్ల ఇట్ల వల్ల తెలీదు, ఫస్ట్ షో సెకండ్ షో అద్భుతమైన మ్యూజిక్, ఆ పాటలు నేను ఆ 100 days వింటానే ఉన్నాను. ఆ తర్వాత మా ఇంటి పక్కన కళ్యాణ మండపం, సో ఆ తర్వాత జరిగే పెళ్లిళ్ళు ప్రతి దాంట్లోనే అయ్యే పాటలు. సో నాకు ఆ ట్యూన్స్ కానీ అవి కానీ ఈ కానీ పట్టేసింది. అలాంటిది అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ టైటిల్ ఇప్పుడు ఒక రకంగా చాలా చాలా మంచి వైబ్రేషన్ ఆ టైటిల్ కూడా.